ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల హైదరాబాద్ పర్యటనలో ఒకవైపు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు చేయొద్దు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున కూడా దుమారం రేపుతున్నాయి. ప్రధాని హైదరాబాద్కు వచ్చి కూడా ఉచిత సలహా ఇచ్చి పోవడం ఏంటి? అసలు ప్రధానికి ఒకవైపు కూడా అటు ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉందంటూ దేనికి సంకేతం అంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి లోక్సభ విప్ అలాగే చివరిలో పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధాని వచ్చిండ్రు, బంగారం కొనొద్దన్నారు ఏడాది పాటు. కానీ దాన్ని విమర్శలు అనేది చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎందుకు కొనొద్దన్నారు? కొనే బంగారం ఎందుకు? అంటే ఏంది ఉచిత సలహా ఏంది అనేది కొంత కాంట్రవర్సీ అవుతుంది. దాని మీద విమర్శలు కూడా వస్తాయి. ఏం చెప్తారు సార్? విధంగా ప్రధానమంత్రి గారు స్పీచ్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ ఇష్యూ మీద మాట్లాడతారు చాలామంది అనుకున్నారు. మా బీజేపీ కార్యకర్తలు నాయకులు కూడా నేను కూడా అనుకునేవి ఏంటంటే, మొట్టమొదటిసారి వచ్చిండ్రు, మూడోసారి అయినాక మొట్టమొదటిసారి 8 ఎంపీలను గెలిపించుకున్నాక వచ్చిండ్రు. ఇంకా ముఖ్యంగా అసాధ్యమైన వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ టీఎంసీని ఓడగొట్టి భారీ మెజార్టీతో గెలిచి వచ్చిండు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బలం చూపెడతారు, బీజేపీ బలము. మమ్మల్ని అందరు మోటివేట్ చేస్తావు, నెక్స్ట్ తెలంగాణని గెలుస్తావు, మీరు ఇంకా దిగండ్రి పనిచేయండి అని చెప్తాడు అని అనుకున్నాం. కానీ తను 90% మాట్లాడి, ఇది కొంచెం బీజేపీ గురించి 10% మాట్లాడిండొచ్చు, కానీ 90% మాట్లాడింది అది దేశం గురించి. ఎందుకంటే అది మాట్లాడింది బీజేపీ కార్యకర్తలు కాదు, ప్రతి దేశవాసుల కొరకు, వాళ్ళ మంచి కొరకు, దేశ ఆర్థిక పరిస్థితి మంచి కొరకు, దేశ భవిష్యత్తు కొరకు మాట్లాడతారు. ఇది ఓన్లీ ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ ఉన్న ఒక స్టేట్మెంట్షిప్ ఉన్న లీడరే అట్లా మాట్లాడగలుగుతారు. మొదలు కొంచెం డిసప్పాయింట్ అయ్యిండొచ్చు, కానీ నేను కూడా లోపల నాకు చాలా సంతోషం. ఇంటర్నల్గా అంటే బంగారం కొనొద్దన్న దాని వెనకాల ఏంది? ఆయన ఉచిత సలహా అని అంటున్నారు, రకరకాలు అంటున్నారు. అసలు ఏంది ఆ విషయం? వాస్తవం అండి. ఎందుకంటే బంగారం అది ఇక్కడ ఉత్పత్తి కాదు, బయట నుంచి ఇంపోర్ట్ చేస్తాము. ఇంపోర్ట్స్ తక్కువ అవుతాయి, పెట్రోల్ తక్కువ వాడమన్నారు, కరెంటు కార్ల తక్కువ వాడమన్నారు, అట్లనే ఫర్టిలైజర్ తక్కువ వాడను, మన నూనె వంటలు వేసుకునే నూనె అది తక్కువ వాడమన్నారు. ఎందుకంటే అది కూడా 60% ఇంపోర్ట్ చేస్తాము. ఇక్కడ కుస్మలు పెరుగుతుండొచ్చు, సన్ఫ్లవర్ పెరుగుతుండొచ్చు, కానీ ఎక్కువ ఇంపోర్ట్ చేస్తాము. అయితే ఇవన్నీ మంచిది, దేశానికే కాదు, కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగతంగా కూడా మంచిది. నూనె తినమంటే తక్కువ నూనె వేసుకుంటే మనకి హెల్త్కి కూడా మంచిది. అట్లా ఎన్నో చెప్పిండ్రు. అండ్ ముఖ్యంగా దాని వెనుక తను లోతుగా ఆలోచించుండు. అండ్ ఎంతోమంది వివిధ దేశాలలో చెప్పిండ్రు. ఇప్పటి వరకు మన దేశాన్ని ఆదుకున్నది కేవలం మోడీ గారే. అమెరికా నుంచి మన చుట్టుపక్క అయితే ఆల్మోస్ట్ వాళ్ళు చేతులు ఎత్తేసిండ్రు. బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, ఇదే కాక మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇటువంటి దేశాలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ ఒక్కటే దేశం ఇంకా మనకి ఇబ్బందులు మొదలు కాలేదు. యుద్ధం కొనసాగితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, దానికే ప్రిపేర్ కావాలి. కరోనా వచ్చినప్పుడు మొత్తం దేశంలో ఉన్న ప్రపంచాలన్నీ కూలిపోతే అప్పుడు గట్టిగా నిలబడి ఉన్నది భారతదేశమే. నిలబడి ఉండుకుంటా 10 దేశాలకు, 100 దేశాలకు హెల్ప్ చేసింది. ఇది ఇచ్చిందంటే ఓన్లీ కేవలం భారతదేశమే. మా సొంత చుట్టాలు అమెరికాలో వెంటిలేటర్ లేక, అటువంటి ఇటలీకి మొత్తం కూలిపోయింది, చైనా పోయింది ఒకటే కరోనా వల్ల. అంటే అది అనుకోని పరిస్థితి, మన చేతులు లేదు. అటువంటి పరిస్థితిలో మొట్టమొదలు ఏం చేస్తారు, దేశంలో ఐక్యత తీసుకొస్తారు. భాషను తీసుకొని టంగ్ 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 అని కొట్టిండు. కొడితే కాంగ్రెస్ నాయకులు ఆ పిచ్చోడా అయినా టంగ్ టంగ్, ఈ ఛాయ్ వాళ్ళకి ఏం తెలుసు, టంగ్ టంగ్ కొడితే కరోనా అవుతుందా? వాళ్ళకి తెలియదు. వాళ్ళకు ఇటువంటి అన్నోన్ ఎనిమీ అంటే శత్రువు కరోనా ఉండొచ్చు, లేకుంటే ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు. కరోనా అయితే తెలియదు, అది మనకు గుండెపోటు వస్తుందా, లేకుంటే ఊపిరితిత్తులు పోతుందా, కిడ్నీ ఖరాబ్ అవుతుందా, చిన్నోళ్ళు ముసలి ఏం తెలియదు. అటువంటప్పుడు ఏమీ తెలియదు, ఎవరికి తెలియదు. అప్పుడప్పుడు ఫస్ట్ టైం చేయాలి. ఏకైక హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీ కూడా చేస్తున్నది, భారతదేశం ఎట్లా తట్టుకున్నది కరోనా. ఫస్ట్ టైం చేస్తారు, దేశాన్నంతా ఒకటి చేస్తారు. అప్పుడు టంగ్ 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 కొట్టి బీజేపీ వాళ్ళు కొట్టిండ్రా, ప్రతి దేశవాసులు కొట్టిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు కొట్టిండ్రు, ఎంఐఎం కొట్టింది, అందరు కొట్టిండ్రు, బీజేపీ వాళ్ళు కొట్టిండ్రు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ఊర్లు ఉన్న వాళ్ళు అందరూ వచ్చి టంగ్ 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 కొట్టిండ్రు. అప్పుడు హిందువులు కొట్టిండ్రు, ముస్లిం కొట్టిండ్రు, క్రిస్టియన్ కొట్టిండ్రు.
దేశాన్ని అక్కడ ఒకటి చేసిండు. ఇప్పుడు తన ప్రయత్నం అదే. బయట నుంచి ఓ శత్రువు ఆర్థిక పరిస్థితి వస్తుండు, దానివల్ల మాట్లాడింది. కానీ దీని వెనక కొన్ని సంఖ్యలు ఉన్నాయి లోతుగా. ఎందుకు ఈ 4-5 విషయాల మీద మాట్లాడాడు? సింపుల్గా చెప్తాను, ఇది అందరికీ అర్థమవుతుండదు. సింపుల్ సంఖ్యలు. మన దేశంగా ఏం సార్ ఎంత? ఇది మన దేశంలో ఎన్ని పైసలు ఉన్నాయి డాలర్లు, ఫారిన్ ఎక్స్చేంజ్ ఎంతున్నాయి అంటే 60 లక్షల కోట్లు, 60 లక్షల కోట్లు ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. మనం ఎక్స్పోర్ట్ చేసేది 83, ఎక్స్పోర్ట్ చేసే 73, ఇంపోర్ట్ చేసేది 83. అంటే ఇది మైనస్ ఇది 10, అంటే 10 లక్షల కోట్లు మన ఫారిన్ ఎక్స్చేంజ్ పోతూ ఉంటాయి పర్ ఇయర్. అండ్ గోల్డ్ ఇంపోర్ట్ 6 lakhs, పెట్రోల్ ఇంపోర్ట్స్ 14 lakhs, ఎలక్ట్రానిక్స్ అంటే మన సెల్ ఫోన్లు ఇవన్నీ, అండ్ ఫర్టిలైజర్, ఇవి ముఖ్యంగా ఇవి. అయితే ఇది చూద్దాం ఎట్లుంటుందో. అయితే మన ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉంది? 10 లక్షల కోట్లు ట్రేడ్ డెఫిసిట్. ఇది చూడండి, ఇదే ట్రేడ్ డెఫిసిట్ 10 లక్షల కోట్లు. మన ఫారిన్ ఎక్స్చేంజ్ 60 ఉన్నాయి. అంటే 6 ఏళ్లలో మన దగ్గర $1 మిగలదు ఇట్లే పరిస్థితి ఉంటే. కానీ మనకు అవసరము డిఫెన్స్ పర్చేసెస్ ఇవి అవి కొంటందుకు అవసరం. అయితే ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ 10 లక్షల కోట్లు, గోల్డ్ ఇంపోర్ట్ 6 లక్షల కోట్లు, పెట్రోలియం, ఎలక్ట్రానిక్స్ ఇంత ఉన్నది. ఇది చూద్దాము. అయితే గోల్డ్ 6 లక్షల కోట్లు గోల్డ్ కొనుక్కుంటే మనకు ఏది ఊపిరి లెక్క చచ్చిపోతామా? లేదు. ఒకవేళ గోల్డ్ బంద్ చేస్తామనుకో, గోల్డ్ కొనుడు బంద్ చేసి ఇంపోర్ట్ చేసుడు బంద్ చేస్తామనుకోండి, ఇక్కడ లోకల్ ఉన్న ఎవరిదైనా బంగారం బాగుంటే కొందరు నల్లదనం ఉంటుంది, అమ్మండి. ఇప్పుడు అమ్మితే అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు పెళ్లిళ్ళకు దీని కొరకు. కానీ ఇంపోర్ట్ చేసుడు బంద్ చేస్తే 6 లక్షల కోట్లు మిగిలిపోతాయి. పెట్రోల్ ఓ 20% తక్కువ చేయండి. నేను 50% తక్కువ చేసిన. నేను 2 కార్లు తిరుగుతున్నా, ఒకటే కార్లు తిరుగుతున్నా. మోడీ గారు కూడా కాన్వాయ్ చేంజ్ చేస్తుండు, ఉన్న కాన్వాయ్ కొంచెం ఎలక్ట్రిక్ చేస్తుండు. ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్లు ఇప్పుడు కొనే బదులు కొత్త ఐఫోన్ ఇప్పుడు కొనకండి, ఓ ఏడాది వెనక్కి కొనండి. అట్లనే లేకుండా కొట్టే ఫర్టిలైజర్ ఇవి మాత్రం తక్కువ చేస్తే చాలు. ఏమవుతుంది? మొత్తం ట్రేడ్ డెఫిసిట్ 10 లక్షలు ఉన్నాయి. మొత్తము బంగారం మొత్తానికి బంద్ చేయాలి. ఇదేమో పెట్రోలియం 20% తక్కువ చేయి. ఇది 0 పోదు మన బయట నుంచి. అందుకే మోడీ గారు అన్నారు దీని మీద బంగారం మొత్తం తక్కువ చేయండి, పెట్రోలియం 20% తక్కువ చేయండి, సెల్ ఫోన్లు కొన్ని 10% తక్కువ, ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నారు, ఫర్టిలైజర్, యూరియా తక్కువ చేయండి. ఇది తక్కువ చేస్తే ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇదేంత ఎత్తుందో ఇవన్నీ కలిసి అంత ఎత్తుంటాయి. ఇలా చూపెట్టినాము. గోల్డ్ ఎక్కువ సార్, 6 లక్షల కోట్లు అంతే, ఎక్కువ అడుగుతలేడు. కానీ విపక్షాలు ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? సరే టీఆర్ఎస్ వాళ్ళు మొన్న వచ్చిండ్రు, రేపు వెళ్ళిపోతుండొచ్చు, ఆ పార్టీ ఉంటుందో లేదో తెలియదు. కానీ కాంగ్రెస్ ఇన్నేళ్ళలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవగాహన ఉండాలి. ఇంతకుముందు కూడా ఆపదలు వచ్చినాయి, కానీ ఇంత పెద్ద ఆపదలు ఎప్పుడు రాలేదు. అప్పుడు వాళ్ళే ఏమన్నారు? ఇప్పుడేమో బంగారం కొనొద్దంటే వాళ్ళకు బాధ అవుతున్నది. వాళ్ళు అన్నం తినొద్దన్నారు, వాళ్ళు పిల్లలను కనొద్దన్నారు, స్టెరిలైజేషన్ చేసుకోమన్నారు. అది మోడీ గారు ఏంది సందేశం ఇస్తున్నారు? ఏదో కంపల్సరీ అని చెప్తలేరు. మనకి షరతులు ఏం లేదు. వాళ్ళు పిల్లలు కనొద్దన్నారు, స్టెరిలైజేషన్ చేసుకోన్నారు. బలవంతంగా ఎంతోమంది ఎస్సీ ఎస్టీలను లక్షలాది మందిని నస్బందీ మొగోళ్ళకు ఆపరేషన్ చేసిండ్రు, పిల్లలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిండ్రు. స్టాప్ ఈటింగ్ రైస్ అంట నెహ్రూ, డూ స్టెరిలైజేషన్. దుర్గామాత ఉన్నది కదా, ఆమె కొడుకు వారసత్వ పార్టీ అప్పుడు కుటుంబ పార్టీ కూడా అయిపోయింది. అండ్ బలవంతంగా చేసిండు. ఎమర్జెన్సీ పెట్టి మాట్లాడొద్దని చెప్పింది, మాట్లాడొద్దు. ఇప్పుడు వాళ్ళు మాకు చెప్తున్నారు, ఏమన్నారు? వారానికి ఒకసారి తిండి బంద్ చేయమన్నారు. అంటే ఒక రోజు 7 రోజులు ఒక రోజు ఉపవాసం ఉండమన్నారు. స్టాప్ ఈటింగ్ రైస్. తర్వాత ఈవెన్ ఈయన మీద గౌరవం ఉన్నది, మండే ప్రతి అదే ఓ వారం చేయొద్దు. ఇవన్నీ కూడా ఈయనంటాడు పైసలు చెట్ల మీద పెరుగుతున్నాయని మన్మోహన్ రావు. అటువంటి వాళ్ళు ఇప్పుడు అంటున్నారు. కానీ ఇది ఇట్స్ పెట్టండి, ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కన్ఫ్యూజ్డ్ పార్టీ, వాళ్ళకే తెలియదు.
నిన్న అన్నది ఇవాళ వాళ్ళే విమర్శిస్తారు. అయితే వేరే రాష్ట్రాలలో ఏమవుతుంది, వేరే దేశాలలో ఏమవుతుంది, సింగపూర్ లేనిది, ఆస్ట్రేలియా లేనిది. వాస్తవంగా సింగపూర్ ప్రైమ్ మినిస్టర్, ఆస్ట్రేలియా వీళ్ళ అధ్యక్షులు అందరూ ఏమంటుండ్రు, అది ఇడిచిపెట్టండి, మన చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ ఏరియా ఆడ పెట్రోల్ లేనే లేదు, డీజిల్ లేనే లేదు, ఎంతో దూరము క్యూలు, ధరలు 2-3 ఇంతలు పెరిగినాయి. అది ఇడిచిపెట్టండి, అమెరికా అక్కడ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అంటారు. అంటే సాధారణంగా ఈ ప్రభావం పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే ప్రభావం ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీ మీద పడదు, ఎందుకంటే అక్కడనే ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అంటే అమెరికా. అక్కడనే $3 ఉన్న డీజిల్ ఇప్పుడు $5 అయింది, కొన్ని చాలా $6 కూడా అయింది. అంటే ఆడ దాదాపు 70% పెరిగింది. యావత్ ప్రపంచంలో ఏకైక దేశము ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ పెరగలేదు. అది అంటే సాధారణ ప్రజలకు, ఎల్పిజి కూడా అంత పెరగలేదు సాధారణ ప్రజలకు. ఒకటే అంతటా యూరోప్లా. కానీ సార్ మోడీ మాట్లాడిండు నెక్స్ట్ పెంచుతారేమో అని చెప్పి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇవి కావాలని ఒక ఇంటి ఇచ్చిండు, పెంచుదామని చెప్పి ఆలోచన ఉంది, ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ఏం లేవని చెప్పి విపక్ష పార్టీలు ఈ మొన్న కామెంట్స్ చేస్తున్నాయి సార్, మొన్న ప్రధాని వ్యాఖ్యలు. నన్ను వ్యక్తిగతంగా అడిగినరు, సోషల్ మీడియాలో పెట్టిండ్రు ఎలక్షన్స్ అయినాక పెరుగుతాయని. నేను చెప్పిన ఇంతకుముందు కొందరు విలేకరులు 100% పెరుగుతాయి, తెలియదా? అందరికీ తెలుసు పెరుగుతాయి. యుద్ధం కొనసాగితే అట్లే ఉంటే 100% పెరుగుతాయి. ప్రతి నెల, అంటే ప్రతి నెల కాదు, పోయిన నెల ఓఎంసీ అంటే ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఓఎంసీస్ ఉంటాయి కదా, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇవన్నిటి 30,000 కోట్ల నష్టమైంది. ప్రతి నెల ఇట్లా అయితే దాదాపు 3.5 లక్ష కోట్లు నష్టమవుతుంది. ఎవరు భరించాలి? ప్రభుత్వం అంటే ట్యాక్సెస్ పెంచాలి. ఏం చేయాలి? అటు ట్యాక్సెస్ పెంచొద్దు, ఈడు ఇష్టం ఉన్నట్టు పెట్రోల్ వాడితే, ఇష్టం ఉన్నట్టు బంగారం కొనుక్కుంటా, ఇష్టం ఉన్నట్టు నూనె వేసుకొని నేను తిని బలుస్తా. ఇది మంచి సందేశమా కాదా? అయితే ఇది తప్పనిసరిగా దేశానికి మంచిది. మొన్న మీటింగ్లో మాట్లాడింది బీజేపీ మంచి కొరకు మాట్లాడతా, బీజేపీ బలం కొరకు మాట్లాడతారు అనుకున్నాము. కానీ దేశానికి ఏది మంచిదో దేశానికి కొరకు మాట్లాడింది, బీజేపీ కొరకు మాట్లాడినది. ఎందుకంటే తను చెప్తా ఉంటుంది, ఇది క్లియర్ సుబూతు. మా పార్టీ సిద్ధాంతం ఏంది? హిందుత్వం అంటే నేషనలిజం అంటే నేషన్ ఫస్ట్. అది ఇప్పుడు నిరూపించిండ్రు. మోడీ అన్న బీజేపీ ఏమైనా చేస్తే నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్ అంటే ఈ స్పీచ్లో కనబడ్డది. ఇంక మా ఇంటర్నెట్ అంటారు నేషన్ ఫస్ట్, పార్టీ సెకండ్, ఇండివిజువల్ లాస్ట్. ఒక క్వశ్చన్ సార్ చివరిగా, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం అనేది పెళ్ళిళ్ళకి కానీ ఏ ఫంక్షన్ కానీ బంగారం మీద మోజు ఉంటుంది, కొంటుంటారు, పెళ్ళిళ్ళు కూడా కావాలంటుంటారు. కామన్ పబ్లిక్ సంబంధించి పెళ్ళిళ్ళ విషయంలో బంగారం ఒకటి ఉంటుంది సార్. ఆ బంగారానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చెప్తారు అసలు? ఈ బంగారం కూడా ఎట్లయితే ఏమన్నారు, నూనె తక్కువ వాడండి, వంటలో నూనె తక్కువ వాడండి అంటారు కదా. అది దేశానికి మంచిది, నా శరీరానికి కూడా మంచిది. ఇంకా దీని గురించి చెప్తాను, నేను కొంచెం రీసెర్చ్ కూడా చేసినాను. బంగారం తక్కువ వాడితే దేశానికి మంచిది. నాకు ఇట్లా మంచిది, మా బిడ్డ పెళ్ళికి బంగారం పెట్టరాదు, పైసలు పెట్టండి, కట్నం పెట్టండి. అఫ్కోర్స్ బంగారం కోసం సెంటిమెంట్ ఉంటుంది, బంగారం విలువ పెరుగుతుండొచ్చు, పైసలు విలువ పెరుగుతుండొచ్చు. కానీ అట్లా ఎకనామిక్ ఆర్థికంగా చూసినా కూడా ఇది మంచి అడ్వైజ్ వ్యక్తికి కూడా. ఎందుకంటే ప్రపంచంలో 25% బంగారము కొనేది భారతదేశం మాత్రమే. మాకంటే ఎంతో ధనిక దేశాలు ఉన్నాయి, బంగారం కొనదు. 6 లక్షల కోట్ల బంగారం కొంటున్నాము. అది గిట్ట బంద్ చేస్తే ప్రపంచ బంగారం మార్కెట్లో బంగారం ధరలు కింద పడతాయి. అయితే నేను దీని మీద కొంచెం రీసెర్చ్ చేసిన, కొంతమంది ఎకానమిస్ట్ని అడిగినా, కొంతమంది స్టాక్ మార్కెట్ వాళ్ళని అడిగినా, తర్వాత మీ అందరు జీపీటీ వాడతారు కదా, తర్వాత దీంట్లో గ్రాక్ అని ఉంటుంది, మళ్ళీ ట్విట్టర్లో మెటా అని ఉంటుంది, ఇంకా పర్ప్లెక్సిటీ, 4 ఏని అడిగినా 2 ఎక్స్పర్ట్స్ అడిగినా, భారతదేశం ఒకవేళ ఇవాళ బంగారం కొనుడు బంద్ చేస్తే డిమాండ్ తక్కువైతుంది, బంగారం ధరలు అరిగిపోతాయి. మీరు చేయండి, ఇప్పుడు బంద్ చేయండి, ఓ 6 నెలల తర్వాత కొనండి, ఏడాది తర్వాత కొనండి, మీకు కూడా లాభం అవుతుంది. ఎందుకంటే అడిగిన ఎంత పడిపోతుంది. చాట్ జీపీటీ అనేది 16 నుంచి 40% పడిపోతుంది. అంటే దాదాపు ₹1,00,000 తులం ఉంటే 14,000 పడిపోతాయి, 40,000 కూడా పడిపోయే అవకాశం ఉంది.
అందరు కూడా మినిమం 15 to 25%, ఎక్స్పర్ట్స్ అన్నది 25%, షార్ట్ టర్మ్ 25% పడిపోతాయి. అయితే కొనుడు బంద్ చేయండి, ధరలు పడిపోతుండొచ్చు, అప్పుడు కొనండి. ఇది గెస్ అన్నమాట. కానీ దేశానికి కూడా మంచిది. ఇది గిట్ట నిజమైతే మనకు కూడా మంచిది. బంగారం కొనుడు పోస్ట్పోన్ చేయాలి. థ్యాంక్ యూ సార్. మోడీ ఒకవైపు పబ్లిక్ మీటింగ్, పార్టీకి సంబంధించినటువంటి పబ్లిక్ మీటింగ్కి వచ్చినప్పటికీ దేశ హితం కోసం దేశ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడారు. అటు కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ, ఇతర అటు విపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్ కానివ్వండి, వాళ్ళు గతంలో చేసినటువంటి వాళ్ళ హయాంలో, కాంగ్రెస్ ఉన్న హయాంలో కానివ్వండి, వాటికి సంబంధించి కూడా కొన్ని ప్రూఫ్స్ చూపించారు. ఒకవేళ బంగారు అటు ఇంపోర్ట్కి సంబంధించి కూడా ఒకవేళ తగ్గిస్తే మాత్రం డెఫినెట్గా బంగారం ధరలు 40% వరకు పడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి కూడా ఎక్స్పర్టులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి కొద్ది రోజులు, ఒక ఏడాది పాటు గ్యాప్ ఇస్తే ఆ ధరలు కూడా తగ్గి వస్తాయి, సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్తూనే, మరొక పక్క అటు పెట్రోల్ డీజిల్ నిల్వలకు సంబంధించి అటు ముడి చమురు ధరలకు సంబంధించి కూడా వాటిని కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ఈవీ వైపు ప్రధాని సైతం కూడా ఈవీ వెహికల్స్ కానీ ఆయన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. స్వయంగా తను ఎంపీగా 2 కార్లు కాకుండా 1 కారు వాడుతున్నాను కాబట్టి కేవలం దేశ హితం కోసం, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూడా ప్రధాని చెప్పారు తప్ప ఎక్కడ కూడా మ్యాండేటరీ అని చెప్పలేదు. జస్ట్ సలహా ఇచ్చి దేశ హితం కోసం కూడా అందరూ సహకరించాలని కోరారని చెప్పి కూడా చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అంటున్నారు. కెమెరామ్యాన్ వినయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.